వారందరూ కూడా అన్నకు ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందించే వ్యక్తి సతీష్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. అది సహాయ సహకారాలు మంచిది, సలహా అన్నది సలహా కూడా కాదు, దాంట్లో పాటే కదా ఉండేది. ఆయన ఎంపీసీ, నేను బైపీసీ. ఎప్పుడైనా ఆయన లాజికల్ బ్రెయిన్ ఉండేది, నేను బైపీసీ. మేము సర్జికల్ ప్రెసిషన్ అంటాం. ఏం చేసినా మాకు సర్జన్ అంటేనే కార్పెంటరీ. పనిని రిపీట్ చేస్తూ ఎక్కడ పొరపాట్లు లేకుండా చేయగలిగినటువంటి నేర్పు నైపుణ్యం సర్జన్కి ఉంటుంది. ఆ యొక్క మరి నైపుణ్యమే ఆయనకు ఉపయోగపడింది. సో ఐ స్పెషలిస్ట్గా అత్యంత బిజీగా ఉండేటటువంటి ఆదిమూలపు సతీష్ ఎందుకు రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది? రాజకీయాల వైపు అడుగు వేయాలన్నది కాదు, కానీ నా వైద్య వృత్తిలో ఉన్నప్పుడు మా తండ్రి గారు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత విద్యా సంస్థల నిర్వహణలో భాగంగా సురేష్ గారిని, సతీష్ గారిని మరి ఈ సంస్థలు చూస్తే బాగుంటుంది అని ఒక కోరిక వెళ్ళబుస్తే, మరి ఆయన ఎంత కష్టపడి ఒక జీవిత కాలంలో 25 సంవత్సరాలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసినాడు. మేము పోకపోతే ఆ విద్యా సంస్థలు బిజినెస్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సేవా దృక్పథంతో ఆయన చేశాడు. వాటిని ఆ సేవా సర్వీస్ మోటోను కంటిన్యూ చేయాలంటే మేము దాని నుంచి ఏం ఆశించకుండా ఉండేవాళ్ళం వస్తే బాగుంటుంది అని మేము రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సురేష్ గారికి అవకాశం వచ్చింది. సో అప్పుడు ఆయన ముందుండి వెన్నంటుండి మొదటి టర్మ్ 2009 ఎలక్షన్ చేయడం జరిగింది. తదనంతరం రాజశేఖర రెడ్డి చనిపోవడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మొదటి ఓదార్పు యాత్ర ఆయన ఎంపీగా ఉన్నప్పుడే, అప్పటికి ఇంకా పార్టీ ఆవిర్భవించలేదు. మొదటి ఓదార్పు యాత్ర తర్వాత మరి అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను ఆయన వెంట నడవాల్సి వచ్చింది. ఢిల్లీలో రైతు పోరు దగ్గర నుంచి, ఫీజు పోరు దగ్గర నుంచి ప్రతి పోరులో నేనే ముందున్నాను. సురేష్ గారు పక్కన్నారు. ఇన్ఫ్యాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన కంటే ఆపోజిట్గానే మేము చేశాం. 2014లో సురేష్ గారికి మళ్ళీ పార్టీలో అవకాశం ఇవ్వడం. ఎప్పుడైనా అమ్మ ఒక మాట చెప్తుంది, సురేష్ గారి వెనక నేను ఉండాలి, అప్పుడే ఇద్దరు బలంగా ఉంటారు. నీ వెనక, నా వెనక సతీష్ లాంటి వాడు ఇంకోటి లేడు కదా, కష్టమవుతుంది. సురేష్ గారు పెద్దగా అయిన తర్వాత నీ వెనక అండగా ఉన్నంత వరకు నువ్వు ఆయన వెంటనడు అని చెప్పారు. కాబట్టి ఇద్దరం కలిసే చేశాం. 2019 ఎలక్షన్స్ కూడా అంటే సురేష్ గారు సంతనంతుల పాటు వదిలేసి ఎర్రపాలెం పెట్టేటప్పుడు అది అవకాశం ఉన్నా మరి అమ్మ ఆలోచన ఒకరే చేస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత 2006 ఇక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేసి అమ్మని చూసుకున్నప్పుడు అమ్మ కూడా ఇంకా అన్నారు, సురేష్ గారు మంత్రి కూడా చేశారు, కుటుంబంలో నీకు కూడా అవకాశం ఉంది, నువ్వు చేయండి అన్నప్పుడు అప్పటికీ ఇంకా విద్యా సంస్థలు ఇవన్నీ బాధ్యతలో ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండమని నన్ను మరి నియమించినప్పుడు ఆ ఒక బాధ్యత, ఎందుకంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి ఆలోచన రాలేదు. జీవన ప్రమాణాలు మెరుగుపరాలంటే మనిషికి ముందు ఆరోగ్యం ఉండాలి, దాని తర్వాత విద్య ఉండాలి. ఓకే, ముందు మనం దాంట్లోకి వెళ్ళే ముందు అందుకోసం నేను వైద్య విభాగంలో ఆరంగేట్రం చేయడంతో రాజకీయ జీవితం ప్రారంభం. ఓకే, ముందు మీ దానికి సంబంధించి తెలుసుకునే ముందు అసలు మీ బాల్యం ఎలా సాగింది? మీ ఫాదరు మదర్ ఏం చేసేవారు? మొత్తం మీ ఫాదర్, అమ్మ నాన్న ఇద్దరు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్. మా అమ్మ, మా నాన్న హెడ్ మాస్టర్. మేము 5గురు సంతానం, 2 మగపిల్లలు. నేను ఇక్కడే కర్నూలులో, మా అమ్మ మిగినూరులో హెడ్ మిస్టర్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నేను జన్మించాను. తర్వాత వారు ట్రాన్స్ఫర్స్ నిమిత్తము డోను, పత్తికొండ, మరి ఎమిగినూరులో ఉద్యోగం చేశారు. ఇవన్నీ తిరుగుతున్నప్పుడు పిల్లల్ని ఒక చోటు నుంచి చదివించాలని మొట్టమొదట నేను బంగారపేటలో అందరము ఒక ఇల్లు కట్టుకొని 1వ తరగతి నుంచి ఇక్కడే చదవడం. గవర్నమెంట్ హార్మోనల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు, దెన్ ఎంఎస్ కూడా ఇక్కడే చేయడం. ఇంట్లో ఎవరు కూడా అందరూ గవర్నమెంటే. సురేష్ గారు కూడా గవర్నమెంట్ జూనియర్, సేమ్ గవర్నమెంట్ హార్మోనల్ హై స్కూల్. ఆయన ఇంజనీరింగ్ ఎన్ఐటి సూరత్కల్. సిస్టర్ కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్, దెన్ జూనియర్ కాలేజ్. కోర్స్ ఈ సందర్భంగా మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ తిమ్మయ్య గారు కాలేజ్ అని చాలా గొప్పగా చెప్పేవాళ్ళం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కే పేరు తిమ్మయ్య కాలేజ్ అని. అందులో మేము ఇంటర్మీడియట్ చదవడం. అక్కడి నుంచి మా క్లాస్లో బెంచ్లో చాలామంది, అంటే 3-4 బెంచ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అప్పుడు ఎక్కడ ఏమి కోచింగ్ కూడా ఉండేది కాదు. అలా ఎంబీబీఎస్ చేయడం ఇక్కడే. అన్నింటినీ మాకు కుటుంబంలో ముందు మా సహోదరులు వాళ్ళు కూడా సిస్టర్స్ మెడిసిన్ చేసి వాళ్ళ హస్బెండ్స్, నా వైఫ్ తమ్ముడు అందరూ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాం. సో ఇక్కడ ఎంతో
మరి శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు, కర్నూలు నాకు విడదీయరాని అనుబంధం. ఇన్ఫ్యాక్ట్ నేను మరి ఎల్వి ప్రసాద్ మదనపల్లిలో కానీ సిఎంసిలో చేసినప్పుడు కూడా అంత తృప్తినివ్వలేదు. అందరు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నారు ఎప్పుడు మళ్ళీ కర్నూలుకి వచ్చే ఏదో ఒకటి చేద్దామని. అలా మళ్ళీ కర్నూలులో ఒక 5 years నేను బయటకు వెళ్ళి కొత్త సర్జికల్ టెక్నిక్స్ నేర్చుకొని కర్నూలు వదలడం జరిగిందే తప్ప ఇక్కడ హంద్రి, ఇక్కడ కేసీ కెనాల్, ఇక్కడే నా బాల్యం. మీరు మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు అంటే మేడం కూడా అక్కడే చదివిని చెప్పారు. అంటే మీకు ఆమె జూనియరా లేకపోతే మీతో పాటు 1 year అప్పుడు ఏమన్నా అంటే లవ్ మ్యారేజా లేదంటే అందరూ అలా అంటారు కానీ లేదు, నేను పెళ్లి చూపులు అయిన తర్వాత తను చూడలేదు కాలేజీలో. ఓకే వాళ్ళ తమ్ముడు కూడా ఉండేవాడు, వాళ్ళ తమ్ముడు మా ఫ్రెండ్. ఓకే వాళ్ళకి సిస్టర్ ఉందన్న, వాళ్ళ నాన్నగారు అడిషనల్ ఎస్పీ అప్పుడు ఓకే డిఎస్పీ పోలీసుల అమ్మాయి కాబట్టి మా డిసిప్లిన్ ఉండేది, మాకెప్పుడు కలిసేది కాదు. మామూలుగా మీ మదరు ఫాదర్ ఇద్దరు కూడా జెడ్పీ హై స్కూల్స్ కి హెడ్ మిస్ హెడ్ మాస్టర్. అవును, సో చాలా మంది అప్పట్లో బతకలేక బడిపంతులు అనేటటువంటి ఒక మాట అనేవారు. అప్పుడు ఎంత మనీ వచ్చేది వాళ్ళకంటే శాలరీ పరంగా కానీ? నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి చెప్తానండి, ఆ నానుడిని అబద్ధం చేసినటువంటి జంట మా అమ్మ నాన్న. ఎగ్జాక్ట్లీ ఎట్లా అది? ఎట్లా అంటే వాళ్ళు యాక్చువల్గా 83లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో మొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ అన్నప్పుడు. అప్పుడు నాన్నగారు ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని 83లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. అమ్మ వాళ్ళిద్దరు హెడ్ మాస్టర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తిని, అంటే అప్పటికి ఇంకా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజ్ లేకుండా కూడా వీళ్ళు నేర్చుకున్న విద్య ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్, ఒక టీచర్ ఎలా ఉండాలి అని వాళ్ళ జీవితకాలం 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు వాళ్ళు. అది వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యాపకాన్ని నేర్పించడంతో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉండింది రాయలసీమ కాలేజ్. అంటే మరి అప్పట్లో ఎమ్మెల్యే లెటర్స్ కానీ సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే రాజశేఖర రెడ్డి గారితో కూడా అలాగే ఉండేది. వారు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, పైగా విద్యా సంస్థలు నడుపుతూ మరి పొలం కొనుక్కొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అప్పుడు? అప్పుడు ఏంటో మరి మా తెరసమ్మ గారు, మా అమ్మగారు దాని మీద ఎక్కువ మక్కువ చూపించేవారు. ఎప్పుడు చెప్పేవారు, నాకు ఇప్పటికీ గుర్తు, మాకు 1 ఎకరా పొలంలో 90 రోజులు వరి పంట వేసేయడం, సోనా మసూరి. మొదట నాటప్పుడు దుక్కి దున్నడం, యూరియా వేయడం, బాగా దుక్కి దున్నితే కలుపు రాదని 2 సార్లు మందు కొట్టడం, 2 సార్లు కలుపు తీపడం, గ్రోమోరు, యూరియా, ఇవన్నీ తను అక్కడ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కలిసి ఇలా అలవాటు అయిపోయింది. మరి అంటే బతకలేక బడి పంతులు అంటే వ్యవసాయం కూడా ఒక ఇన్కమ్ లాగా వాళ్ళు దాన్ని మార్చుకున్నారు. మొత్తం మీరు 5 మంది సంతానం. సో మీరు, మీ బ్రదర్ సురేష్ గారు, తర్వాత 3 సిస్టర్స్, అందరు కూడా డాక్టర్స్. ఒక్క ఆయన ఐఆర్ఎస్. అవును, ఆయన ఇంజనీర్, ఐఆర్ఎస్ కాదు, మేము ఇంజనీరే అంటాం. మా నాన్నగారు అందరినీ బైపీసీ చదివిస్తే ఆయన ఒకటి ఎంపీసీ చదివాడు అంతే. సో మీరందరూ కూడా ఫుల్ ఎడ్యుకేషన్ వైపు ఉన్నారు. ఆ టైంలో మీరు పొలిటికల్గా అడుగులు వేయాల్సినటువంటి అంటే అవసరం కానీ ఎప్పుడన్నా గతంలో మీరు చదువుకునే టైంలో ఏమైనా విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏమన్నా అప్పుడు నడిచారా, సంఘాలలో నడిచారా, చేశారా అప్పుడు ఏమన్నట్లు? చేసామండి. కాలేజెస్లో మా టైంలో మెడికల్ కాలేజెస్లో ఎలక్షన్స్ జరిగేవి, తర్వాత బ్యాన్ అయిపోయినాయి ఎలక్షన్స్ అన్నీ. మెడికల్ కాలేజ్లో ఎలక్షన్స్ జరిగాయి, వీవర్ సీరియస్ అంటే వాటిలో బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ నాన్నగారు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశారు. అప్పట్లో 79 ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. నాన్న ఓసీ సీట్లో మార్కాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కంటెస్ట్ చేశారు. ఆయనకి ఇష్టం ఉండింది. ఒక స్థాయి వచ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా సురేష్ గారికి చాలా మెండుగా దాని మీద ఇష్టం ఉండేది. ఎందుకంటే సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఐఏఎస్ బ్యూరోక్రసీ కంటే పొలిటికల్ సిస్టమ్ బాగా చేయొచ్చు అని నాకు గుర్తున్నంత వరకు ఈ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తోటి, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. అలాంటి ఒక తృప్తి, అంటే మా అమ్మ నాన్న హెడ్ మాస్టరు, నేను విద్యాశాఖ మంత్రి. మరి వారి సాధక బాధకులు తెలిసి వారు జీవితకాలంలో ఎప్పుడూ ఒక ప్రమోషన్ కూడా తీసుకోలేదు. హెడ్ మాస్టర్గా అడ్మిట్ అయ్యి జాయిన్ అయ్యి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. సో ఆ ప్రమోషన్ ఛానల్స్ను మళ్ళీ అందరికీ ఓపెన్ సర్వీస్ రూల్స్ ఎక్కువ చేసినట్టు ఆయనకు తృప్తినిచ్చింది. రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? అది కూడా వైసీపీని ఎన్నుకోవాల్సి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పిలిచి ఇచ్చారండి, అంతే. టికెట్ పిలిచి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, మా ఫ్యామిలీకి అటాచ్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ప్రాంతంలో సురేష్ గారు అయితే బాగుంటుందని పిలిచి ఇచ్చారు. అంతే మించి ఇంకేం లేదు. సో సురేష్ గారు పోటీ చేసినప్పుడు సతీష్ ఏం చేసేవాడు?
మీకు తెలిసిందే రాజకీయాల్లో ఒక సోదరుడు యొక్క ఒక అనుచరుడు లాగా పవర్ షేరింగ్ ఉండదు కదండి బ్రదర్ అంటే. నేనేం పవర్ షేర్ అడిగేవాడిని కాదు. ఎప్పుడైనా కూడా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారిని కలవాలంటే ముందు వాళ్ళు కల్పించేవాళ్ళం నేను వెనక్కుండేవాడిని. కార్యకర్తలే ముఖ్యం. ఆ సాక్రిఫైస్ చేయగలిగినటువంటి వ్యక్తి బ్రదరే అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ కదా. ఆయన ఇమేజ్ పెరగాలంటే ఆయనది మనం షేర్ చేసుకోకూడదు. బట్ ఇప్పుడు మీరు అంటున్నారు ఈరోజు ఈ డిస్కషన్లో ఆయన గురించి మాట్లాడగలుగుతున్నది కార్యకర్తలు కాదు కదా, నేనే మాట్లాడతాను. నాకు ఆ ఉండిపోయింది కదా. ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఎప్పుడు నేను సురేష్ గారు బ్రదర్గా ఏ అధికారికి ఫోన్ చేయలేదు ఇప్పటివరకు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. అధికారులకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఎవరికి నేను పలానా అని నేను ఇంట్రడ్యూస్ కూడా చేసుకోను. ఇప్పుడు మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సురేష్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ మా అమ్మమ్మ నాన్న ఇంట్రడ్యూస్ చేయలేదు మీరు. నేను కూడా ఎవరికైనా చెప్తే నేను మా అమ్మమ్మ నాన్న ఇద్దరు కొడుకులండి, పెద్దవాడు ఇంజనీర్ అండి, నేను డాక్టర్ అండి, ఆయన మొన్న టికెట్ ఇస్తే మంత్రి అయ్యారండి, నేను ఇప్పుడు అవుతున్నానని ఇంట్రడ్యూస్ చేసుకుంటానే తప్ప సురేష్ గారి బ్రదర్గా నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోను. ఇన్ఫ్యాక్ట్ నా కారుకు కూడా స్టిక్కర్ ఉండదు. టోల్ గేట్కు ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకుని పోతాను. సురేష్ గారు మంత్రిగా ఉన్న టైంలో మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదని ఎక్కడ కూడా. మరి అట్లాంటప్పుడు అంతా ఇప్పుడు బ్రదర్ వెనకలా నడవకుండా మళ్ళీ సతీష్కు కూడా ఎందుకు రాజకీయాల్లో పోటీ చేయాలనేటువంటి చాలా మంచి ఆలోచన వచ్చింది. అయితే వైద్య విభాగంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పని విధానం బట్టి, వారి ఆలోచన, వారి తపన, ప్రజలకు ఏదో చేయాలి, వైద్య విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, ఇవన్నిటినీ నేను నేను సిఎంసీలో చదివాను, అక్కడ కొంతకాలం పనిచేశాను. ఎల్వి ప్రసాద్ ఇలాంటి ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్స్, మీకు ఎల్వి ప్రసాద్ గురించి తెలుసుంటే ఆ సంస్థకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ ఐ సర్జన్స్ అనేవాళ్ళు వెళ్ళి డొనేషన్ అడిగితే ఆయన 2 acres ల్యాండ్ ఇస్తే ఆయన పేరు పెట్టారు. అజయ్ కల్లాం వాళ్ళు రెడ్డి ల్యాబ్ వాళ్ళు బిల్డింగ్ కట్టించారు. సో డోనర్స్ తోటి అంటే ఒక సర్వీస్ మోటోతో ఉన్నటువంటి సంస్థల్లో పనిచేశాను కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. పొలిటికల్ విల్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వైద్య విభాగంలో అసలు ఆ పోస్ట్ తీసుకోవడం కూడా ఒక పెద్ద ఎంతూజియాస్టిక్గా